హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ 3 పార్టీల డ్రామాలు చూడుర్రి. 7 జనరల్ స్థానాలుంటే ఇక్కడ ఈ 7 జనరల్ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు బీసీలకే ఇచ్చింది. ఇలా 5 సీట్లు బీసీలకే. వీళ్ళిట్లా అంటే మేమేం తక్కువనా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, బీజేపీ అదే చేసింది. 4 సీట్లు ఇచ్చింది బీజేపీ. ఇంకొక షెడ్యూల్ కాస్ట్ కూడా ఇచ్చిరాడ. ఈ బీసీలకు ఇచ్చిన దాంట్లో మేరాయనకు కూడా ఇచ్చినామయా మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ అని చెప్పారు. ఓడిపోయే కాడనేమో మాకు అత్యధిక సీట్లు, ఓడిపోయే కాడ అత్యధిక సీట్లు, గెలిచేటువంటి నల్గొండలో మాత్రం ఉమ్మడి నల్గొండలో 9 జనరల్ స్థానాలుంటే 8 మీరు తీసుకొని 1 మా ముఖాన కొట్టింది. ఈ రకంగా బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా మీరు అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పార్టీలు బీసీలకు న్యాయం చేస్తాయంటే నమ్మడానికి సిద్ధంగా లేము. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, భారతీయ జనతా పార్టీ ధర్నా, బీఆర్ఎస్ పార్టీ ధర్నా. అందరు శాఖాహారులే బీసీల విషయంలో, అందరు శాఖాహారులే. కానీ బీసీ రిజర్వేషన్ నిజంగా వస్తుందంటే వీళ్ళందరూ కూడా ఒకటే బీసీల రిజర్వేషన్ ఇవ్వద్దని కొట్లాడే బ్యాచ్ ఇదంతా. ఇప్పుడు మీరు మాకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మాకు 42 ఇచ్చుడు కాదు నాయన. మొన్ననే ముఖ్యమంత్రి గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము తప్పన్నా వాళ్ళు ఒప్పన్నారు. మీ లెక్కలే రైతు పరి, మీ లెక్కలే రైతు. తెలంగాణ రాష్ట్రంలో మీ జనాభా 15% చూపించారు కదా, లోకల్ బాడీలో 15% మీరు తీసుకొని మిగతాయి మాకు ఇచ్చేసేయండి. ఆ 15% మీరు తీసుకొని మిగతా సీట్లు అన్ని పార్టీలు, ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు తీసుకొని ఆ 15% తీసుకొని మిగతా సీట్లన్నీ బీసీలకు ఇచ్చేయండి. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇయ్యదలుచుకుంటే మా 42 కోత కాదు మీ 15 కోత పెట్టుకొని మిగతాయన్ని మాకని చెప్పండి.